హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంతవరకు స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా ఏళ్ళుగా ఈ అసెంబ్లీ సమావేశాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అసెంబ్లీ సమావేశాలకి ఒక కొత్త అర్థం తీసుకునే దిశగా వాళ్ళు వెళ్తున్నారు. అసలు ఈ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, దీనికి సంబంధించిన విషయాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కొంతమంది విద్యార్థులను కూడా ఈ అసెంబ్లీ సమావేశాలకి అనుమతించడం జరిగింది. ఈరోజు ఈ విద్యార్థులు అసలు అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయి, అక్కడ ప్రతిపక్షాలు అధికార పక్షం మధ్య ఎలాంటి వాదోపవాదాలు జరుగుతాయి, అసలు ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగే విధానాలు ఎలాగుంటాయి, ఇటువంటివన్నీ ప్రత్యక్షంగా ఈ విద్యార్థులు తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు అసెంబ్లీ స్థానాల్లో మాక్ అసెంబ్లీని కూడా నిర్వహించడం జరిగింది. దీనిలో కొంతమంది విద్యార్థులు అధికార పక్షంలోని, కొంతమంది విద్యార్థులు ప్రతిపక్షంలోని ఉండి వాళ్ళు మాక్ అసెంబ్లీని కూడా నిర్వహించడం మనం తెలిసిన విషయమే. ప్రస్తుతం కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పి సమాచారం వస్తుంది. ఈ విధంగా ప్రస్తుతం విద్యార్థులకు కూడా ఈ అసెంబ్లీ, ఈ సమావేశాలు వీటి మీద నాలెడ్జ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుతం ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరి మధ్య చివరిలోని ఒక 2-3 రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టడం, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య ఆటల పోటీలు పెట్టడం, ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి వీళ్ళందరికీ కొంతవరకు ఎంటర్టైన్మెంట్ కల్పించడం కూడా చాలా వరకు అభినందించాల్సిన విషయం. ఈ దిశగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ విద్యార్థులను తీసుకురావడం, వాళ్ళ చేత ఈ అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతున్నాయో వాళ్ళకి బోధించడం, లేదంటే మాక్ అసెంబ్లీ నిర్వహించడం, దాంట్లో ఈ విద్యార్థులు పాలు పంచుకునేటట్టు చేయడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చాలా వరకు ప్రజల్లో కూడా మంచి సంకేతాలు వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రతిపక్షం కూడా హాజరయ్యి ఉంటే బాగుండేది. కాకపోతే ప్రతిపక్షం వారు ఈ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు. చూద్దాం భవిష్యత్తులో వారు ఏమైనా సరే అసెంబ్లీ సమావేశాలకి హాజరవుతారేమో. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.